మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి రాబోతోంది. మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు. అయితే ఈ భీష్మ ఏకాదశిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ దశ మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, గొప్ప జ్ఞానం కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు, ఈ కథలను వినగలుగుతారు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుయోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు. అప్పుడు కృష్ణుడు, ఓ పాండవుల్లారా, కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని కృష్ణుడు పాండవులను భీష్మ పితామహుడి చెంతకు తీసుకుని వచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించిన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భీష్ముడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మ పితామహుడు చేసిన దోషం ఏమిటంటే, పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతూ ఉన్నా ఏమీ చేయలేకపోయాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించింది. అందుకు భీష్ముడు, అవును తల్లి, నా దేహం నా అధీనంలో లేదు, అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యాజించాడు. ఓ ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ నా శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చునని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నెప్పు నుంచి ఉపశమనం కలిగేలాగా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడితో, ఓ కృష్ణ, నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదని బదిలిచ్చాడు. నేను చెప్తే అది తత్వం, నీవు చెప్తే అది తత్వత్రష్టం. తత్వాన్ని చూసిన వాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు.
నేల తన సారాన్ని చెప్పగలదా? అందులో పండిన మొక్క చెప్తుంది. ఎంత సారమో అలాగే అనుభవజ్ఞుడైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగం అవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భీష్ముడు అంపశయ మీద ఉన్నప్పుడు అనేక నీతి వాక్యాలను కథల రూపంలో ధర్మరాజుకు వివరించాడు. అసలు బ్రాహ్మణ జన్మ ఎంత గొప్పదో తెలిపే ఈ కథను భీష్మ ఏకాదశిలోపు వింటే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు భీముణ్ణి ఇలా అడిగాడు. పితామహ, బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రహ్మత్వము పొందవచ్చునా అని తన సందేహం వెలుబుచ్చాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, బ్రాహ్మణత్వం పొందటం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ లభించదు. ఈ విషయం గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండేవాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెళ్తున్నాడు. దారిలో అతడు ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో, అమ్మ, ఇతడు చండాలుడు, క్రూరుడు, అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. గాడిద మాటలను అర్థం చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అనలేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్థము ఉంది, లేకుంటే అలా ఎందుకు అంటుంది అనుకున్నాడు. వెంటనే విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మ రహస్యము చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ గాడిద, విప్రకుమార, నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞమునకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో, తండ్రి, నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను గనుక నేను బ్రాహ్మణుడును కాను. ఆ గార్ధవము ఏదో శాప వశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది, లేకుంటే ఈ నా జన్మ రహస్యము ఆ గాడిదకు ఎలా తెలుస్తుంది తండ్రి? నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు. మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, కుమార, నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అప్పుడు మతంగుడు, దేవా, నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని తన కోరికను అడిగాడు. దానికి ఇంద్రుడు, కుమార, బ్రాహ్మణత్వము మహత్తరమైనది, ఇతరులకు అది లభ్యము కాదు గనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. అప్పుడు మతంగుడు, అయ్యా, నా కోరిక తీర్చటం మీకు కుదరదు గనుక మీరు వెళ్ళండి, నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటికాలి మీద మరొక 100 ఏళ్లు తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ ప్రత్యక్షమై, కుమార, నీ పట్టు విడవక ఉన్నావు. శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు. జాగ్రత్త, అస్సలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా? ఇంతకంటే 10 రెట్లు తపస్సు చేస్తే గాని ఒక చండాలుడు శూద్రుడు కాలేడు. కానీ దానికంటే 100 రెట్ల తపస్సు చేస్తే గాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. దానికంటే 1000 రెట్ల తపస్సు చేస్తే గాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దానికంటే 10,000 రెట్ల తపస్సు చేస్తే గాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే 1,00,000 రెట్లు తపస్సు చేస్తే గాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి సత్యము, అహింసలను పాటించి మాత్సర్యము విడిచిపెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక 100 సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు అన్నాడు. ఒకవేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకునుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత గాని బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు అవుతాడు. తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అటువంటి బ్రాహ్మణ జన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు?
నీకిష్టమైన మరొక వరము కోరుకో, ఇస్తాను, తపస్సు చాలించు అన్నాడు. మారు మాటలాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యే వరకు తపస్సు చేశాడు. అతడి శరీరము శిథిలమై పడిపోతూ ఉండగా ఇంద్రుడు ప్రత్యక్షమై పట్టుకున్నాడు. ఏమి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరే వరములు అడిగి సుఖపడు అన్నాడు. మాతాంగుడు అంగీకరించగానే ఇంద్రుడు, నీవు చండదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు తీర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు. కాబట్టి ధర్మరాజా, బ్రాహ్మణ జన్మ చాలా గొప్పది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అలాగే ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అనే విషయాన్ని భీష్ముడు కథ రూపంలో వివరించాడు. ఈ కథను భీష్మ ఏకాదశిలోపు వింటే మీ దశ తిరిగిపోతుంది, గొప్ప జ్ఞానం వస్తుంది. ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకు. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముడిని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఓ కుక్క ఎప్పుడూ కూడా ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కను చూసిన ముని దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే, ఆ పులి తన పంజా విసురుతూ కుక్కను బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండటం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గుర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకు ఓ ఏనుగు దూసుకు వచ్చింది. యథాప్రకారంగా పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునీశ్వరుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసే అంతటి శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఓ ఆలోచన మెదిలింది. మునివర్యులు నా మీద జాలి చూపించారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదైనా మునీంద్రుని శరణు వేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా అనుకుంది. అసలు ఆ మునీశ్వరుని చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పన్నింది. కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరకు వచ్చి కూర్చుంటుంది. కానీ కుక్కని బెబ్బులిగా మార్చిన వాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతను అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సరే సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. ధర్మరాజా, బలహీనుడు బలశాలితో పోరాడకూడదు. పోరాడితే ఓటమి తప్పదు. ఓటమితో పాటు ఐశ్వర్యాన్నంతా కూడా అతను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఓ కథ ఉంది, చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు భీష్ముడు. ఓ మంచుకొండ మీద ఓ బూరుగు చెట్టుండేది. ఎన్నెన్నో కొమ్మలు రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది. ఒకసారి ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు. కొండంతటినీ కూడా ఆక్రమించుకొని ఉన్న బూరుగు చెట్టు కనిపించింది అతనికి. ఆశ్చర్యపోయాడు.
కిందికి దిగి చెట్టును సమీపించాడు. చెట్టుతో ఇలా అన్నాడు, అబ్బబ్బా, ఎంత పెద్ద చెట్టువి! ఇంత వైశాల్యం, పొడవున్న చెట్టును నేను ముల్లోకాల్లోనూ ఎక్కడా చూడలేదు. పైగా నిన్ను ఆశ్రయించి ఎన్నో జంతువులు, పక్షులు బ్రతుకుతూ ఉన్నాయి. బాగుంది బాగుంది అన్నాడు. ఆ మాటలకు గర్వంగా కొమ్మలూపింది చెట్టు. అప్పుడు నారదుడు నాతో చిన్న ప్రశ్న, బూరుగా ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని అడిగాడు నారదుడు. అడగండి మహర్షి అంది చెట్టు. మరేం లేదు, వాయుదేవునికి నీకు స్నేహమేమైనా ఉందా? ఉండబట్టేనేమో నీ కొమ్మలు రెమ్మలు క్షేమంగా ఉంటూ ఉన్నాయి, లేకపోతే విరిగిపోయేవి కదా, నిజం చెప్పు అని అన్నాడు నారదుడు. స్నేహమా పాడా? ఏం లేదు ఇద్దరికీ. కాకపోతే నీకు తెలియనిదేముంది, నా శక్తిలో 18వ వంతుకో కూడా వాయుదేవుడు పోటీ పడలేడు. అందుకే అతని మానాన అతను, నా మానాన నేను ఉంటూ ఉన్నాము. నిజం చెప్పాలంటే వాయుదేవుణ్ణి చూస్తే ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది అన్నది బూరుగు. నవ్వెందుకో అన్నాడు నారదుడు. దానికి చెట్టు నేనేదో చేద్దామని అప్పుడప్పుడు నానా పాటలు పడతాడు, కానీ అవేమీ చెల్లవు, ఆకు కూడా రాల్చలేడు, అందుకే నవ్వుకుంటాను అన్నది బూరుగు. కొమ్మల్ని సాచి ఆకాశంలోనికి పోనిచ్చింది. చూడు నా ప్రతాపం అన్నట్లుగా ప్రవర్తించింది. బూరుగుకు గర్వం ఎక్కువై అనుకున్నాడు నారదుడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఎంతైనా వాయుదేవుణ్ణి నువ్వు కించపరుస్తూ మాట్లాడడం బాగాలేదు. అతను తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయి, పండుటాకుల్లా పల్టీలు కొడతాయి. అంతెందుకు, గాలి లేకపోతే నువ్వు నేను మనమందరము కూడా జీవించగలమా, అసలు ప్రయాణించగలమా అని అడిగాడు నారదుడు. జీవించటం జీవించకపోవటం సంగతి అట్టుంచు మహర్షి, దానికి ముందేమన్నారు? వాయుదేవుడు తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయా? నిజమేనేమో, కొండలు లేచిపోతాయేమో, నేను మాత్రం కదలను. నన్ను తాకి చూడమనండి, ప్రభంజనం అన్న బిరుదు పోగొట్టుకుంటాడు అన్నది బూరుగు. పెద్ద గొంతుతో అరిచినట్లుగా మాట్లాడింది. దానికి నారదుడు, గొంతు తగ్గించవయ్యా, వాయుదేవుడు విన్నాడంటే లేనిపోని గొడవ, పైగా అతని బిరుదే పోతుందంటున్నావు, ప్రమాదం సుమా, నోరు పారేసుకోకు అన్నారు నారదుడు. ఇక వస్తాను అంటూ అక్కనుంచి బయలుదేరి తిన్నగా వాయుదేవుణ్ణి సమీపించాడు. తనకు బూరుగుకు చెట్టుకు జరిగిన సంభాషణంతా కూడా చెప్పాడతనికి. చెప్పటమే ఆలస్యం, వాయుదేవునికి చెప్పలేనంత కోపం వచ్చింది. వెనువెంటనే బూరుగు చెట్టును చుట్టుముట్టి ఇలా అన్నాడు, ఏమన్నావు? నీ ఆకు కూడా నేను రాల్చలేనా? నిన్ను చుట్టుముడితే నా బిరుదికే ప్రమాదమా? బాగా గర్వించి ఉన్నావు, అనుభవిస్తావు. త్వరలోనే నీ అంతు చూస్తాను, చూడు అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలు లెక్క చేయలేదు బూరుగు. మరింతగా విర్రవీగింది, బిర్ర బిగిసింది. నా అంతు ఏం చూస్తావు? నేనంత బలహీనురాల్ని కాను, ముల్లోకాల్లోనూ నా అంత బలమైన చెట్టు లేదు. ముందా సంగతి తెలుసుకో అంది బూరుగు. అంత కోపంలోనూ పగలబడి నవ్వాడు వాయుదేవుడు. బూరుగు మాటలకు అతను నవ్వును ఆపుకోలేకపోయాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు నీ నీడలో విక్రమించాడు. ఆ దేవుడు నీ నీడను కోరుకున్నాడు కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను గౌరవించాను. నీ ఆకును కూడా రాల్చకపోవడానికి కారణం అదే. అంతేగాని నిన్నేమీ చేయలేక కాదు. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు. రెచ్చిపోతూ ఉన్నావు, అనుభవిస్తావు చూడు అన్నాడు వాయుదేవుడు. అక్కనుంచి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడింది బూరుగు. జరిగిందేమిటి? నారదుడు వచ్చి నన్ను పొగిడాడు. పొగడగానే నేను పొంగిపోయాను. పొంగిపోయి స్థాయికి మించిన మాట్లాడాను. వాయుదేవుణ్ణి లెక్క చేయను అన్నాను. వాయుదేవుడొచ్చాడు. గర్వంతో ఉన్నావు, తప్పు అన్నాడు. త్వరలోనే అంతు చూస్తానన్నాడు. అప్పుడైనా లొంగి ఉన్నానా? లేదు. మరింత రెచ్చిపోయి మాట్లాడి మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నాను. నా బలం ఎక్కడా? వాయుదేవుని బలం ఎక్కడా? ఆ దేవుని బలం ముందు నేను నిలబడగలనా? అతను తలుచుకున్నాడంటే కూకటి వేళ్లతో నన్ను పెగలించి వేస్తాడు. ఇప్పుడేది దారి? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ కొమ్మలు వంచి దిగాలుగా నిలబడింది బూరుగు. రాత్రంతా ఆలోచించి ఆఖరికి ఏదో ఆలోచన తట్టినట్లయి కొమ్మల్ని స్వేచ్ఛగా సాచింది.
తనలో తాను గట్టిగా నవ్వుకొని కొమ్మ కొమ్మని రెమ్మ రెమ్మని కదిలించి ఆకుని కిందకు రాల్చుకుంది. మోడివారిపోయింది బూరుగు. తెల్లగా తెల్లారింది. బలాన్నంతా కూడా కూడదీసుకుని ప్రత్యక్షమయ్యాడు వాయుదేవుడు. బూరుగు అంతు చూడాలనే వచ్చాడు. కానీ వచ్చి చూస్తే కొమ్మ లేక రెమ్మ లేక చిన్న చిగురాకు కూడా లేకుండా మోడిపోయిన బూరుగు కనిపించేసరికి అతనికి ఎక్కడలేని నవ్వొచ్చేసింది. బూరుగు మీది కోపం ఎగిరిపోయింది. ఏంటిది? నేను నీకు వేద్దామనుకున్న శిక్ష నీకు నువ్వే వేసుకున్నావే అన్నాడు బూరుగుతో. చెట్టు చిన్నబోయి చూసింది. ఏదేమైనా గొప్ప ధైర్యవంతుడివే. నాతోనే తలబడడానికి సిద్ధమయ్యావు. అందుకు నిన్ను అభినందిస్తూ ఉన్నాను. నీకో వరం కూడా ఇస్తూ ఉన్నాను. ఇక మీదట నీకు గాని నీ బంధువులకు గాని హాని చెయ్యను. ఆ ఆలోచనే తలపెట్టను. మీరు నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు వాయుదేవుడు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియజేస్తోంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది. బలమైన వాడితో తలబడితే ఆఖరికి జరిగేది ఇదే అని కథ ముగించాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్య మీదే నిరీక్షించాడు. ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఆ సందర్భంలో భీష్ముడు గొడుగులు చెప్పులు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొచ్చాడు. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఓసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది. ఇలా కాసేపు గడిచిన తరువాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనే లేదు. తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు. సూర్యుడు తాపానికి తాళలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుక. అంతే, జమదగ్నికి కోపం వచ్చేసింది. తన భార్యకు తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలనిపించింది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఓ బ్రాహ్మణి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించుకోవటం సమంజసమేనా? ఆ సూర్యుని తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తోంది. తన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బ్రతుకుతూ ఉన్నాయి. అసలు ఆయన లేకుండా జీవనం మనుగడ సాగించటం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. కానీ ఎంతగా నచ్చచెప్పినా జమదగ్ని శాంతించకపోవటంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు. ఓ బ్రహ్మర్షి, నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేగాని నీ కోపంతో నా వెలుగును అడ్డుకుని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరటంతో జమదగ్ని మనసు కరిగిపోయింది. సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగును చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు. అలా గొడుగు చెప్పులను ధరించటం, వాటిని దానం ఇవ్వటం మొదలైందని మన పెద్దల నమ్మకం. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఊరకే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ ధర్మ ఉపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలతో నిండిన శాంతి పర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయ శ్వాసలోని కథ ఈ రోజుకు విలువైనదిగానే కనిపిస్తూ ఉంటుంది. పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కు పచ్చలాడని పిల్లవాడు అర్ధాంతరంగా చనిపోతాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవటంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోతుంది.
ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలిద్దరూ కూడా శ్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్ళేందుకు వారి చేతులు రావటం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కటం లేదు. ఇదంతా కూడా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకు ఆ శవాన్ని వదిలి వెళ్ళటం లేదే. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించటం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకు చేరుకుంది. అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ తొందర పెట్టింది. ఇంతలో ఈ హడావుడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగోలా ఆ కుటుంబాన్ని చీకటి పడే అంతవరకు కూడా ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనసెలా ఒప్పుతోంది? కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చెయ్యవచ్చు కదా అంది. ఇక పిల్లవాడి తల్లిదండ్రులను పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి. నేను 100 ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. ఇంతవరకు పోయిన ప్రాణం తిరిగి రావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకొని భంగపడవద్దు అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయలుదేరబోతూ ఉండగా ఈ గద్ద మనసు మహాక్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బ్రతికించిన కథ వినలేదా? శృంజీయుడి కుమారుడైన సువర్ణష్ఠీని నారదుడు బ్రతికించలేదా? అలాగే ఏ దేవతో యక్షుడో నీ కుమారుణ్ణి కూడా బ్రతికించవచ్చు కదా అంటూ నక్క వారిని నిలువరించింది. అలా అటు నక్క, ఇలా ఇటు గద్ద బాలుడి శవం కోసం వేటికి అనువైన వాదనలను అవి వినియోగించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీన అవస్థను చూసి మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బ్రతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నించాడు. అంతేకాదు, ఇలాంటి పాపాలు మున్ముందు చేసే అవసరం లేకుండా గద్ద, నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయంటూ వరమిచ్చాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమయ్యింది. కానీ వినిపించే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మకూడదన్న లౌక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీయటి మాటలతో తమ పథకాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. పూర్వము వేదశర్మ అనే ముని ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో, విపుల, నా భార్య అతిలోక సుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళ్తూ ఉన్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు. దానికి విపులుడు, గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవటం ఎలాగా అని అడిగాడు. దానికి దేవశర్మ, విపుల, నీవు చెప్పింది నిజమే. మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు. విపులుడు, గురుదేవా మీరు చెప్పినట్లుగానే చేస్తాను అన్నాడు. దాంతో దేవశర్మ నిశ్చితంగా యాగము చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తూ ఉన్నాడు.
అతడికి ఒక ఆలోచన వచ్చింది. నేను గురుపత్నిని యోగ శక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగ శక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించటంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వము వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో, ఇంద్ర, నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలాగా చేశాడు. ఇంద్రుడు ఇదంతా కూడా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో, గౌతముడి శాపంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్న నీకు బుద్ధి రాలేదు కదా? దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుచితమైనది కదా నీచుడా, ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మము కాగలవు, జాగ్రత్త. ఆ గురువుగారి దాకా ఎందుకు, నేనే నిన్ను దహించగలను, కానీ మనసు రావటం లేదు, బ్రతికిపో, వెళ్ళిపో అన్నాడు. దేవేంద్రుడు తన యోగబలంతో విపులుడి శక్తి గ్రహించాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. గురువుగారు వచ్చిన తర్వాత, గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు, కానీ నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. కానీ తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెప్పలేదు. ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తల మీద పడింది. దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయినటువంటి చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది. ఆ పరిమళానికి ఆకర్షింపబడిన ఆమె సోదరి అదండ గురించి సోదరిని అడిగింది. రుచి ఆ పువ్వులు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరుడికి తెచ్చి ఇవ్వమని కోరింది. దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకొని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు. ఆ స్త్రీ, నాది తప్పు అయితే విపులుడికి పరలోకంలో పట్టిన గతి నాకు పడుతుంది అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు. అక్కడ 6 జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకున్నారు. అందులో ఒకడు, నాది తప్పైతే పరలోకములో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది. తాను చేసిన తప్పేమిటి? ఒకవేళ తాను గురువుగారి లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా, అందువలన నాకు పాపం వస్తుందేమో అని తస్కరించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో, విపుల, నీవు వచ్చు మార్గంలో 2 స్త్రీ పురుషులు 6 జోదరులు కనిపించారు కదా, వారు ఎవరో తెలుసా అని అడిగాడు. విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు. అప్పుడు గురువు, నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు, అది పాపమని వారనుకుంటున్నారు. నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని, కానీ వరాలు ఎందుకు ఇస్తాను? ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి, ఆ జూదరులు 6 ఋతువులు అని చెప్పాడు. గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇంకా విపులుడితో, రాత్రి పగలు 6 ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటారు కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చునని అనుకోవటం పొరపాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే, కానీ తప్పు కాదు. ఇలా చేసి నా గౌరవం కాపాడావు, అందుకని ఆ విషయం నాకు చెప్పటం దాచటం పాపం కాదు అని చెప్పాడు. ఈ కథ చెప్పి భీష్ముడు, ధర్మనందన, స్త్రీలలో అనేక విధములు ఉంటారు, అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు. వారి వలనే ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూ ఉంటుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు, ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనటంలో ఏ విధమైన సందేహము లేదు అని చెప్పాడు. అలాగే భీష్మ ఏకాదశిలోపు జయ ఏకాదశి వ్రత కథను వింటే చాలు, ఎంతో పుణ్యం వస్తుంది, జన్మ జన్మల పాపాలు పోతాయి, జాతకం మారిపోతుంది,
పట్టిందల్లా బంగారమవుతుంది. ఒకసారి పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: శ్రీకృష్ణ, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దానిని ఏ విధంగా ఆచరించాలి? వివరంగా చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలోని శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఏ ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది, పిశాచ తత్వాన్ని నశింపచేస్తుంది. ఈ వ్రతం ఆచరించిన మానవులకు ప్రేతత్వమే ఉండదు. ఈ ఏకాదశికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. ఆ కథను నీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము. ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ కూడా నశిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలందరితో కూడా కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ నివసిస్తూ ఉన్నాడు. దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు. వాళ్ళు నిరంతరం అమృతాన్నే త్రాగుతారు. ఆ అమృతాన్ని కూడా నీటితో త్రాగరు, కళ్ళతోనే త్రాగుతారు. ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనం ఉంది. ఆ నందనవనంలో అప్సరస్సులు తిరుగుతూ ఉంటారు. ఆ రోజు దేవేంద్రుడు అప్సరస్సులతో విచ్చలవిడిగా ఆనందిస్తూ విహరిస్తూ ఉన్నాడు. 50 కోట్ల మంది నర్తకీ మణులచే నాట్యం చేయించుకున్నాడు. ఆ సమయంలో గంధర్వుల గానం చేస్తూ ఉన్నారు. ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు. అతడు శివుడికి పరమభక్తుడు. ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు. అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చుని ఉన్నారు. వీరి కుమారుడే పుష్పదంతుడు. పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు. పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతహలాడుతూ ఉండేది. ఆమె తన అందంతో పుష్పదంతుణ్ణి తన వశం చేసుకుంది. పుష్పవతి యవ్వనంలోనికి ప్రవేశించింది. ఈమె అందాన్ని వర్ణించటం ఎవ్వరి తరం కాదు. ఆమె ముఖం పూర్ణిమ నాటి చంద్రుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది. అంతటి అందమైన ఈ పుష్పవతి యందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు. ఒకరోజు ఇంద్రసభలో వీరిద్దరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం వీరిద్దరూ కూడా నృత్యం చేయడానికి వచ్చారు. కానీ వీరిద్దరూ మాత్రం పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ లయ తప్పి అపస్వరంతో పాడుతూ ఉన్నారు. ఆ ప్రేమికులిద్దరూ కూడా మన్మధుని పంచ బాణాలకు వసులైపోయారు. వారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో లేరు. లయ తప్పిన అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు. తాళం తప్పింది, లయ కూడా తప్పింది. వెంటనే వారిద్దరూ కూడా పాడే పాట చెవులకు ఇంపుగా అనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది. కామంతో ఉన్న ఆ గంధర్వ జంటను చూసి, చిచ్చి పాపాత్ములారా, మీ ప్రభువునైన నా ఆజ్ఞను అతిక్రమించినందువలన మీరు శిక్షార్హులు. మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను. మీ ఇద్దరు పిశాచాలుగా అవ్వండి. దంపతుల రూపంలో మానవలోకం పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు. ఇక ఆ ఇద్దరూ ఎంతో దుఃఖించారు. వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇంద్రుని శాప ప్రభావంగా పిశాచాలుగా మారారు. దట్టమైన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పిశాచ జన్మలో వాసన, రుచి, స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు. వారి రూపం వికృతంగా మారిపోయింది. ఎంత దప్పిక కలిగినా నీళ్లు త్రాగలేరు. ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నిద్ర సుఖం లేక కొండ గృహాల్లో విహరిస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతం కాబట్టి ఆ పిశాచ దంపతులు చలికి గడగడగా వణికిపోతూ ఉన్నారు. ఈ పిశాచ దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించటం మానేశారు. నీరు దొరికినా త్రాగలేరు. అలా ఒకరోజు జయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చెయ్యలేదు. ఆకులు కానీ పండ్లు కానీ తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాధను భరిస్తూ పడి ఉన్నారు. అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు.
భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది. దారుణమైన చలితో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను అనుభవిస్తూ వారు ఆ చెట్టు క్రిందనే ఉన్నారు. ఒకరినొకరు ఆనుకుని ఆ రాత్రి రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు. ఆ రాత్రంతా కూడా ఆ పిశాచాలు నిద్రపోలేదు. రాత్రి కూడా గడిచిపోయింది. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది. ఇక ద్వాదశి రోజు ఆ పిశాచాలు ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయ సమయంలో భుజించి ద్వాదశి పారణ కూడా జరిగింది. దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది. దాంతో భగవంతుడి వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారిద్దరికీ కూడా పిశాచతత్వం తొలగిపోయింది. పుష్పవతి పుష్పదంతుడికి పూర్వపు గంధర్వ స్వరూపం లభించింది. వారిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ ఏర్పడింది. ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనికి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆనందంతో నమస్కారం చేశారు. వారిద్దరినీ చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు, నేను పిశాచాలను అవ్వమని మాత్రమే శపించాను, శాప విమోచనం చెప్పలేదు కదా. మరి మీరు ఏ పుణ్యం వలన నా శాపం నుండి విముక్తులయ్యారు? నా శాపం ఎంతో గొప్పది. సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు. మీరు ఇలా మారారు అన్నాడు. దానికి ఆ జంట, ఓ ప్రభు, మాకు వాసుదేవుని అనుగ్రహం లభించింది. జయ ఏకాదశి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. దానితో మా ఇద్దరికీ కలిగిన పిశాచతత్వం తొలగిపోయింది అన్నారు. దానికి ఇంద్రుడు సంతోషించి, పుష్పదంత, నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యచేదంగా విహరించు. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అన్నాడు. దానికి పుష్పవతి పుష్పదంతుడు ఎంతో సంతోషించారు. కాబట్టి ధర్మరాజా, జయ ఏకాదశి అంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే, సమస్త తీర్థములలో స్నానం చేసినట్లే. ఈ జయ ఏకాదశి వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సమస్త పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కనుక భీష్మ ఏకాదశిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ దశ మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. గొప్ప జ్ఞానం కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు, ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.